స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ మాజీ సభ్యులు వడితల సతీష్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడని, గొప్ప పరిపాలనా దక్షుడని, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాని మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించి పదవులకు వన్నె తెచ్చారని, మచ్చలేని జీవితాన్ని గడిపారని ప్రశంసించారు. నాడు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపి తన రాజకీయ చాణక్యత ప్రదర్శించారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారని, నాడు పీవీ తీసుకున్న నిర్ణయాల వల్లనే నేడు అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తు చేశారు. పీవీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి విషయంలో దూసుకుపోతుందని, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా పారిశ్రామిక రంగంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయని, తద్వారా కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. పీవీ లేని ఆధునిక భారతదేశాన్ని మనం ఊహించుకోలేమని పేర్కొన్నారు. పీవీకి తమ కుటుంబంలో ఎంతో అనుబంధం ఉందని, ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరనాడు, హుజరాబాద్, నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండడం, పీవీ మన ప్రాంత ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. పీవీ ప్రపంచమే గర్వించదగ్గ నేత అని కొనియాడారు. పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సింగరాయ జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని, పాములపర్తి వెంకట నరసింహారావు గారిని భారతరత్న ఇస్తానికి గుర్తించినందుకు చాలా సంతోషపడుతున్నాం. గౌరవ మాజీ ప్రధానమంత్రి వారు నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, వంగర గ్రామం భీమదేవరపల్లి మండలం హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా శుభదినం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడో ఇవాళ ఆర్థిక సంస్కరణలు మన భారతదేశంలో కూడా తీసుకొచ్చిన మహానుభావుడు. ఇవాళ మనం మాట్లాడుతున్న విషయం కానీ, మీరు చూస్తున్న టెలివిజన్ కానీ, మీరు చూస్తున్న ఫోన్స్ కానివ్వండి, ఇవాళ తిరుగుతున్న కార్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి, చాలా గొప్ప గొప్ప ఆర్థిక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లలో కానివ్వండి, వీటన్నిటిల్లో కూడా ఎనీథింగ్ యూ టేక్, ఫార్మస్యూటికల్స్లో కానివ్వండి, చాలా వాటిల్లో కూడా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి భారతదేశం యొక్క రూపురేఖలు మార్చే ప్రయత్నం వారు చేసిన కృషి ఇవాళ మనకు కనబడుతున్నది. అటువంటి వ్యక్తిని ఆర్థిక పరంగా స్థిరపరిచి భారతదేశం ఔన్నత్యాన్ని, ఆర్థిక బలాన్ని కూడా పెంచిన వ్యక్తి గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. మరి అటువంటి వ్యక్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మరి అవార్డు అందుకుంటున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, మా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.